the Lord? The word of God says that anybody that is in the presence of the Lord, it says that God has mighty blessings saved for them anta. Amen. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన మందిరములో ఒక దినము గడుపుతారో, ఎవరైతే ఆయన మందిరములో ఉంటారో అంట, వాళ్ళ కోసం దేవుడు ఎన్నో మేలైనవి సిద్ధపరిచాడు అని వాక్యం సెలవిస్తుంది. If you are thirsty to stay in the presence of God, if you are excited to dwell in the presence of God, if you want to spend a day in the presence of God, the word of God is saying that he will not send you back empty. మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపడంట, కానీ మీరు ఊహించలేనివన్నీ కూడా దేవుడు మీ జీవితంలో డిపాజిట్ చేస్తా అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నామండి. The word of God says that a man shall not live by bread alone, but he lives by every word that comes out of the mouth of God. అలాగే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషులు తినే ఆహారాన్ని బట్టి కాకుండా తన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారా జీవిస్తాడని. That's why if we look at the life of David, we look at the life of Jeremiah, Ezekiel, Joel, Nehemiah, no matter how many people we see in the Bible, the reason why they are successful in their lives is not because they have lived by the standards of the world, but they are successful because they have heard the voice of God and they followed everything that the voice has told them. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు కావచ్చు, నెహెమ్యా కావచ్చు, యోవేలు కావచ్చు, ఎవరైనా సరే వారు ఈ యొక్క లోక స్థాయిలకి, లోక స్థానాల ప్రకారం బ్రతకలేదు, కానీ దేవుడి యొక్క వాక్యం ప్రకారం దేవుడి యొక్క స్వరాన్ని వింటూ బ్రతికారు. కాబట్టి వారి జీవితం అనేది బహుగా దీవించబడింది, బహుగా ఆశీర్వదించబడ్డారని వాక్యం చదివిస్తుంది. And I want to encourage everybody that are seated here, if you are pro in listening to the voice of the Lord, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తున్నారు, దేవుని యొక్క స్వరము వినడానికి మీరు కూడా అంత ఆసక్తి కలిగిన వారైతే, if you are spiritually mature to understand the word of God, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మీయంగా మీరు పరిపక్వత చెందిన వారైనట్లయితే, if you are able to tune your ears to listen to the voice of God, అలాగే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క స్వరం వినడానికి మీరు ఆ యొక్క చెవులను మీరు తెరుచుకున్న విధంగా మీరు ఉన్నట్లయితే, how we are talking about David, how we are talking about Paul, may your children and their children may talk about you. అలాగే దావీదు గురించి, పౌలు గురించి ఈ కాలంలో మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో మీ గురించి, మీ పిల్లల గురించి అలాగా లోకం మాట్లాడుకుంటుంది. How they have become a faith heroes in our eyes, may you all become a faith heroes in your generations that are about to come. వారందరూ ఎలాగైతే గొప్ప విశ్వాస యోధులు అయ్యారో మీరు కూడా రాబోయే తరంలో అలా అవుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. And all of that is hidden in the word of God. అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలోనే దాగి ఉన్నవండి. So even as we are listening to the word of God, I want everybody here to be encouraged that knowing that this will for sure deposit something spiritual in your life. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని వింటుండగా మీ చేతుల్లో ఏదో ఒక విధంగా ఇది దీవించబడి మీ చేతుల్లో ఇది పెట్టుబడిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. Amen. Amen. Can we all turn our Bibles to Hebrews chapter 2 and let's read from 14, 15, 16, 17 and 18. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలండి. 18 వచనాలు, 14 నుంచి 18 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలం మధ్య మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాల్వాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. Amen. Amen. If we see in the book of Hebrews chapter 2, they are explaining why Jesus had to come down to earth. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమున్నదో, కారణం ఏమున్నదో అక్కడ చెప్తూ ఉన్నాడు. And in verse 14 he says that because we are flesh and blood, he also came to us in flesh and blood. 14వ వచనంలో మనం గమనించినట్లయితే మనం రక్త మాంసములు గలవారమైనందున ఆయన కూడా అదే విధంగా రక్త మాంసములు కలిగిన వాడిగానే భూమి మీదకి వచ్చాడంటండి. And he came in our way and he did something special that what we couldn't do. అలాగే మన వలే వచ్చి మనము చేయలేనిది ప్రశస్తమైనది తను చేశాడు. He died for our sins so that the destroyer can be destroyed forever.
అలాగే పాపం మన పాపం కొరకు మరణించాడు, ఎందుకనగా ఆ యొక్క నాశనం చేసేవాడు నాశనం అయిపోవాలని. It really writes very well in verse 14. It says that Jesus came as us and he died for us so that the power of the enemy will be loosed from your life. 14వ వచనంలో చాలా చక్కగా వివరించి రాశారండి. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు వచ్చాడని రాయబడి ఉన్నది. And it says that every time when we are meditating on Jesus or when we know about Jesus, the fear of death is been taken off from our life. అలాగే ప్రతిసారి యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క మరణానికి సంబంధించిన భయం అనేది మన జీవితం నుంచి విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. Amen. The word of God is saying that he had to come like us so that he can take away that one thing that is scaring us, that is death. అలాగే ఆయన మన వల్లే వచ్చాడండి, రక్త మాంసం కలిగి. ఎందుకనగా మనల్ని భయపెట్టేది ఏదైతే ఉందో ఆ యొక్క మరణాన్ని తీసివేయడానికి వచ్చాడు. And the word of God is saying that he became flesh and blood so that you and I, when we are partaking in his body, that every hold of the enemy is being broken over our lives. అలాగే వాక్యం ఏం సెలవిస్తుందనగా రక్త మాంసం గలవాడిగా వచ్చాడు, ఎందుకనగా ప్రతిసారి ఆయన బలలో మనం పాల్పంచుకుంటున్నప్పుడు అపవాది ఏదైతే మనల్ని పట్టుగా మన యొక్క శరీరాన్ని మన దేహాన్ని పట్టుకున్నాడో వాటి నుంచి మనల్ని విడుదల చేయడానికి. It says that every time when we are taking part in the body and the blood of Jesus, it says that the power of the enemy has been leaving you like you've never imagined. అలాగే ప్రతిసారి ఆయన బలలో పాల్పంచుకున్నప్పుడు అపవాదికి ఏదైతే శక్తి మన జీవితం మీద ఉందో అదంతా కూడా విడిచి వెళ్ళిపోతుందని చెప్తున్నది. Amen. Amen. Even as we are going to take part in the body and the blood of Jesus, I want this point to be in your mind forever. అలాగే మనం బలలో పాల్పంచుకోవడానికి సిద్ధపడుతుండగా ఈ యొక్క పాయింట్ ని మీ యొక్క మనసులో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. Every time when we have a suffering that is ahead of us, అలాగే మన ముందు ఎటువంటి శ్రమైన ఉన్నప్పుడు, every time when there are so many things that are overwhelming us, అలాగే మన చేతుల్లో ఎన్నో విషయాలు మనల్ని బాధ పెడుతున్నప్పుడు, you have to understand that as you're taking part in the body and the blood of Jesus, everything that is holding you, every generational curses that are coming, everything that is pulling you down, everything that is not letting you go into the next level is being broken because you are taking part in the body and the blood of Jesus. మీరు బలలో పాల్పంచుకున్నారు కాబట్టి ఏదైతే మిమ్మల్ని వెనక్కి లాగుతుందో, ఏదైతే క్రిందకి లాగుతుందో, ఏదైతే తరతరంలో వచ్చే శాపాలు వచ్చి ఏదైతే మిమ్మల్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళకుండా ఆపివేస్తున్నాయో వాటి అన్నిటి నుంచి కూడా విమోచన పొందుకుంటూ ఉంటారు. And then in verse 17 it says that Jesus has come to us like high priest to represent us. అలాగే 17వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తుందనగా యేసుక్రీస్తు ప్రధాన యాజకుడి వలె వచ్చాడండి మనకి సాదృశ్యముగా. You have to understand why this high priest plays a very important role. ఈ యొక్క ప్రధాన యాజకుడు అనే పాత్ర ఎందుకు చాలా ప్రాముఖ్యమైనదో మీరు తెలుసుకోవాలి. I always tell, if you don't understand Old Testament, you will never understand New Testament. నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటానండి, పాత నిబంధన అనేది సరిగ్గా అర్థం కాకపోయినట్లయితే ఇదే కొత్త నిబంధన అనేది అర్థం కాదు. Just to give you a little bit of story, when God created Adam and Eve in the Garden of Eden, ఎప్పుడైతే దేవుడు ఆదాము అవ్వను ఈ యొక్క వనములో సృష్టించాడో, God has created them like the priesthood. అలాగే వారిని ఏ విధంగా సృష్టించాడు అనగా ఈ యొక్క యాజకుల వలె సృష్టించాడు. The meaning of priesthood is someone who represents God to the world. దాని అర్థం ఏమిటనగా ఈ యొక్క లోకానికి దేవుని పరిచయం చేసే విధముగా ఉండేవారు. When Adam and Eve fell, ఎప్పుడైతే వారిద్దరు పాపంలో పడిపోయారో, they were pushed out of the presence of God. దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా చేయబడ్డారు వారు. They have lost the access of being a priesthood. అలాగే యాజకుడిగా ఉండే ఆ యొక్క పాత్రను పోగొట్టుకున్నారు వారు. And then we go to Exodus and God creates another model that just looks like Eden garden. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఏదైనా మనం వలె అటువంటిదే ఒక రూపాన్ని సృష్టించాడు And దేవుడు. that is the tabernacle. ఆ యొక్క ప్రతిమ ఏమిటనగా గుడారమై ఉన్నది. Where we see the presence of God dwelling, and he needed a high priest to intercede for people. అలాగే దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క గుడారంలో ఉంటుంది. ఆయనకు కూడా ఒక యాజకుడికి అవసరం ఉన్నది. అలాగే దేనికనగా ప్రజల కొరకు మొరపెట్టడానికి. So now God is waiting for a high priest to intercede for people. అలాగే దేవుడు కూడా ఒక యాజకుడి కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎందుకనగా జనుల కోసం మొరపెట్టడానికి. Now God is waiting on the high priest to communicate what he wants to communicate to his people. అలాగే తన జనులకు దేవుడు ఏదైతే మాట్లాడాలనుకున్నాడో, ఏదైతే చెప్పాలనుకున్నాడో అది యాజకుడి ద్వారా చెప్పడానికి ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. But after all the Old Testament, we come to the New Testament and to the cross. అలాగే పాత నిబంధన అంతా అయిపోయిన తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చే సిలువ అనే పని దగ్గరికి మనం వచ్చినట్లయితే,
In the Old Testament, the presence of God was only held in the tabernacle. పాత నిబంధనలో చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి అనేది కేవలము ఆ యొక్క గుడారంలో మాత్రమే ఉండేది. And we needed a high priest to have an encounter with God. అలాగే దేవుడితో ఒక ముఖాముఖి సంబంధం కలిగి ఉండాలన్నట్లయితే మనకు ఒక ప్రధాన యాజకుడు అనేవారు కావాలి. But in the New Testament, God has given us cross. కానీ క్రొత్త నిబంధనలో చూసినట్లయితే దేవుడు మనకు సిలువ అనేది ఇచ్చారండి. The word of God says that Jesus had played the role of a high priest who was interceding for you and me in front of God. అలాగే వాక్యం ఏం సెలవిస్తుందనగా యేసుక్రీస్తు ప్రధాన యాజకుడి యొక్క పాత్రను తీసుకొని నీ కొరకు నా కొరకు తను మొరపెడుతున్నాడని రాయబడి ఉన్నది. And the scripture gets even better. It says after Jesus has died on the cross and resurrected again, now he's calling you and me as the priesthood of God. అలాగే ఇంకా వాక్యం ఆసక్తికరంగా ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు ఇక మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత నిన్ను నన్ను కూడా యాజకుల వలె ఉన్నామని పిలుస్తూ ఉన్నాడు. The word of God says you no longer need a mediator to access the presence of God, but by cross you have been given every right to stand in the presence of God and to experience what David could not experience, to experience all the mighty men of people could not experience, but by cross God is giving us the access to experience that. అలాగే వాక్యం ఏం సెలవిస్తుందనగా ఇంకా నీ కోసం నా కోసం మొరపెట్టడానికి మనకి ఎటువంటి మధ్యవర్తి అనే వారు అవసరం లేదు. నువ్వు నేనే మనం నేరుగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టవచ్చు. ఏదైతే గొప్ప గొప్ప ప్రవక్తలు దావీదు వంటి వారు ఏదైతే అప్పుడు ఆ కాలంలో వారికి అందుబాటులో లేదో మనకి ఈ రోజు అందుబాటులో ఉంది. అది దేని వల్ల అనగా కేవలము సిలువలో ముగించిన కార్యం వలన మాత్రమే. Amen. The high priest, and you have, even if you read the book of Leviticus, you understand the role of a high priest. అలాగే లేవియ కాండం చూసినట్లయితే దాంట్లో ఒక యాజకుడి యొక్క పాత్ర ఎంత ప్రత్యేకమైనదో అక్కడ రాయబడి ఉంటుంది. The high priest cannot eat the food from the outside. ఒక యాజకుడు అనేవారు బయట నుంచి తేబడిన ఆహారము తినకూడదు. The food of a priest is the sacrifices that were brought into the temple. ఆ యొక్క యాజకుడి యొక్క ఆహారం ఏమిటనగా ఇక జనులు ఏదైతే బలులు అర్పించేవారో ఆ యొక్క బలులనే అర్పణలుగా తీసుకుని ఆ యొక్క బలులనే ఆహారంగా తినేవాడు. The book of Leviticus says that the food that the priest is eating was considered to be holy unto the Lord. అలాగే యాజకుడు తినే ఆ యొక్క ఆహారం కూడా ప్రభు యొక్క ముఖంలో చూసినట్లయితే అది ఆయనకు పరిశుద్ధంగా ఉంటుందని రాయబడి ఉన్నది. The word of God says when the priest is eating the meat of sacrifices is considered to be holy in the eyes of the Lord. అలాగే వాక్యం ఏం సెలవిస్తుందిగా దేవుడి దృష్టిలో ఆ యొక్క యాజకులు తినే ఆహారం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. And in New Testament, క్రొత్త నిబంధనలో we are called the priesthood of God. మనము దేవుని యొక్క యాజకులుగా పిలువబడుతూ ఉన్నాము. And do you all know that we eat the food, the all sufficient sacrifice, the body of Jesus Christ, the food that is for the children of God, the food that is the food for the priesthood of God. So every time we are taking part in this food, the word of God is saying that you are considered to be holy in the sight of God. అలాగే ప్రతిసారి ఆయన శరీర రక్తంలో మనం పాల్పంచుకుంటున్నప్పుడు మన కోసం ఏదైతే ఇవ్వబడిన ఆయన శరీర రక్తంలో పాల్పంచుకున్నప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు నేను కూడా పరిశుద్ధులుగా ఉంటున్నామని వాక్యం సెలవిస్తుంది. Amen. Amen. That's why in the book of 1 Peter it says that you are the chosen generation, you are the royal priesthood of God, and you have been given access that many of the people in the Bible do not have. అందుకని పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుందండి, మనమందరం కూడా ఎన్నుకోబడిన తరం వారం, మనమందరం కూడా రాజరికానికి సంబంధించిన వారము. ఎవరికైతే ఆ అర్హత లేదో దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ఈ రోజు నీకు నాకు ఆ యొక్క అర్హత అనేది ఇవ్వబడింది. And today I want to tell you one thing. ఒక విషయం ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. And I want you to understand that every time you're taking part in the body and the blood of Jesus, ప్రతిసారి ఆయన బలిలో మీరు పాల్పంచుకుంటున్నప్పుడు the word of God says that you are the royal priesthood. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీరు రాజరికానికి సంబంధించిన యాజకులు వలె ఉన్నారని. It says that every time you're participating in it, the power of the darkness is leaving your body. ప్రతిసారి బలిలో పాల్పంచుకున్నప్పుడు నీ యొక్క దేహం మీద శరీరం మీద ఉన్న ఆ యొక్క అంధకారం యొక్క అధికారం అనేది వెళ్ళిపోతున్నది. It says that every time you're taking part in the body and the blood of Jesus, it says that death has no power over your life. ప్రతిసారి బలిలో పాల్పంచుకున్నప్పుడు నీ జీవితం మీద మరణముకు ఎటువంటి అధికారం లేదని చెప్తూ ఉన్నది. And I really like how this Hebrews chapter 2 ends. It says that no matter what sufferings that you're facing, know that Christ has already overcome that suffering. ఇదే అధ్యాయంలో చివరి వచనం ఏమంటుంది అనగా మీరు ఏ శ్రమ పొందుకున్నా సరే యేసుక్రీస్తు యొక్క ప్రతి శ్రమను కూడా ఎదుర్కొని జయించాడని మీరు తెలుసుకోవాలని రాయబడి ఉన్నది. And he says that he's going to help everybody that is being tempted. అదే విధంగా ఎవరైతే శోధించబడతారో వారందరికీ కూడా సహాయం చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. I know most often in our lives we get a lot of sufferings and lot of temptations and tribulations in our way. అలాగే మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే అనేక మందికి శోధనలు శ్రమలు ఈ యొక్క వస్తూ ఉంటాయి.
But the good news is the word of God is saying that Jesus is your present help. శుభవార్త ఏమిటనగా యేసుక్రీస్తే మనకు సహాయకుడై ఉన్నాడు. And there is a mystery in this that says that if you can understand who you are, no matter what the enemy is trying to do against you, it will not prosper because you have understood who you are in Christ. దీంట్లో ఉన్న మర్మం ఏమిటనగా నువ్వు ఎవరో నువ్వు తెలుసుకున్నట్లయితే అపవాది ఏమి చేసినా సరే నీకు విరోధంగా రూపొందింది ఏది కూడా వర్ధలేదు. ఎందుకనగా నువ్వు ఎవరో నువ్వు దేవుడిలో తెలుసుకున్నావు కాబట్టి. Amen. Can we all stand up to our feet and prepare our hearts to take part in this miracle meal? అందరం కూడా లేచి నిలబడి ఈ యొక్క ఆశీర్వాదపు పాత్రలో మనం బలిలో పాల్పంచుకోవడానికి సిద్ధపడదామా అండి? And while I was just meditating on the fact that the priest would eat the sacrificed meat, and today you and I are qualified just like that priest to eat the meat that is the body of Jesus. What a great honor it is for us. అలాగే యాజకుడు ఏ విధంగానైతే అర్పింపబడిన ఈ యొక్క బలిని తింటూ ఉండేవాడో అదే విధంగా ఈ కాలంలో నువ్వు నేను కూడా యాజకుల వలె ఉండి ఆ యొక్క అర్పణగా స్వీకరించబడిన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాల్పంచుకోవడానికి పిలువబడి ఉన్నాము. I want you to know that even as you're taking part in the body and the blood of Jesus, this is not an ordinary bread or wine, but the word of God is saying if you can believe it and eat it, it is going to turn into the body and the blood of Jesus. అలాగే ఇది మీరు పాల్పంచుకునే ఇది ఏదో సాధారణమైన ఆహారం కాదు, కానీ మీరు పాల్పంచుకునే విశ్వాసం తీసుకున్నట్టుగా ఇది యేసుక్రీస్తు యొక్క శరీరము యేసుక్రీస్తు యొక్క రక్తంగా మార్చబడుతుంది. If you're struggling or if you're having any sufferings, మీరు ప్రయాసపడుతున్నట్లయితే ఏ విధమైన శ్రమలు మీకు ఉన్నట్లయితే I want you to know that this will give you help. అలాగే ఇది మీకు సహాయంగా ఉంటుందని మీరు తెలుసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. If you feel that there are the powers of darkness that are ruling your life right now, మీ జీవితం మీద అంధకారపు యొక్క శక్తులు పనిచేస్తున్నట్లుగా మీకు అనిపిస్తున్నట్లయితే the word of God says that the body and the blood of Jesus has the power to break every hold of the enemy over your life. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందనగా శత్రువు యొక్క ప్రతి అధికారాన్ని వీరి యొక్క బల్లకు మాత్రమే ఉందని చెప్తూ ఉన్నది. If you're not sure about entering into the presence of God as holy, the word of God is saying that the body and the blood of Jesus is making you holy to enter into the presence. అలాగే మీరు దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి మీరు పరిశుద్ధులు కాదని మీరు అనుకున్నట్లయితే బల్ల ఏమి చేస్తుందనగా దేవుని యొక్క సన్నిధిలో మీరు పరిశుద్ధులని చెప్పి మిమ్మల్ని ఆ యొక్క బల్ల ఆ యొక్క సన్నిధిలోకి రావడానికి ప్రవేశాన్ని దయచేస్తుంది. I want to tell you that there is no condemnation in Christ Jesus. క్రీస్తులో ఎటువంటి దోషారోపణ అనేది లేదండి. There is no condemnation in Christ Jesus. క్రీస్తు యేసులో ఎటువంటి దోషారోపణ అనేది లేదు. But there is only free access to experience the mighty presence of God. కానీ దేవుడి యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మాత్రమే ప్రవేశం ఉన్నది, అంతేనండి. There is mighty presence of God in the body and the blood of Jesus. క్రీస్తు యొక్క బలంలో దేవుని యొక్క సన్నిధి అనేది బహు బలముగా ఉంటుంది. Even as you're taking part in his body and his blood, know that it is becoming a part of you, and you are also going to experience the presence of God in every walk of your life. అలాగే క్రీస్తు యొక్క బలలో మీరు పాల్పంచుండగా మీరు కూడా గమనించాల్సిన విషయం ఏంటనగా దేవుని యొక్క సన్నిధిని మీ యొక్క జీవితంలో ప్రతి భాగంలో మీరు చూస్తారన్నట్టుగా మీరు ప్రోత్సహించబడి విశ్వసించాలి.